మరినాథ. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 4వ రోజులోనికి అడుగుపెట్టించిన ఆదియందు ఉన్న దేవునికి స్తోత్రములు. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నిర్గమకాండము 4వ అధ్యాయము పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండములోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 4వ తేదీ ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాగ్దానము. నిర్గమకాండము 4వ అధ్యాయము 31వ వచనము. యెహోవా తమ బాధను కనిపెట్టునను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. ఆమేన్. మరియు యెహోవా ఇశ్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టునను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి విడిపించుటకు, వారి పట్ల తన చిత్తము నెరవేర్చుటకు దేవుడు ఎన్నుకున్న నాయకుడు మోషే. అయితే మోషే, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని, నేను కాదు వేరే వాళ్లను నాయకుడిగా ఎన్నుకుంటే నీవు అప్పగించిన పని చక్కగా చేయుదురని యెహోవా దేవుని బ్రతిమాలుకొనెను. దానికి మహారౌద్రం గల దేవుడు, నోరు ఇచ్చిన వాడను నేనే, మోగవాణినిగా చేసిన వాడను నేనే, చెవిటివాడిని గ్రుడ్డివారిని దృష్టి మాంద్యము గలవారిని పుట్టించిన వాడను నేనే. నీవు వెళ్ళు, నేను నీ నోటికి తోడయుండి నీవు చేయవలసినది నీకు బోధించదను అని చెప్పినను. ఇంకా మోషే వంకలతో తప్పించుకొని చూచెను. దానికి యెహోవా కోపించెను. తన అన్న అహరోనును అతనికి నోటికి తోడుగా ఇచ్చెను. ఏకంగా అహరోనుకు దేవుడిగా చేసెను. మోషేకు మహత్కార్యములను చేసే వరములను దయచేసెను. మోషే, అహరోను ఇశ్రాయేలు పెద్దలందరికీ తమ పట్ల దేవుడు చేయనై ఉన్న కార్యములను వివరించిరి. తమ మొరలను ఆయన ఆలకించెనని, బానిసత్వం నుండి వారికి విడుదల దయచేసి అద్భుత కార్యములు నేడు చేయనై ఉన్నాడని, అందుకు సిద్ధపడి దేవుని మాటకి లోబడి ఉండాలని వారికి ప్రకటించిరి. యెహోవా తమ బాధలను కష్టములను చూచినాడని, వాటిని కనిపెట్టి ఆయన విమోచించనై ఉన్నాడని సంతోషించి వారందరూ తల వంచి దేవునికి స్తోత్రము చేసి నమస్కరించిరి. కావున ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని చూడడం లేదని, మన ప్రార్థన వినడం లేదని చింతించవద్దు. చెవులు గలవాడు వినుగాక అని చెప్పిన ఆయన మన మనవులన్నీ ఆలకించువాడై ఉన్నాడు. దేవుని కుమారుడు అయిన మా క్రీస్తు ప్రభువా, మా ప్రార్థనలన్నీ విని మా గాయములను, అనగా శరీర గాయములైన హృదయ గాయములైన కట్టుదును అని వాగ్దానం ఇచ్చిన పరమ వైద్యుడా, నిండారుగా వందనములు చెల్లించుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మ దినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న మీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించును. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖంలోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకొనుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. మా కొరకై తన రక్తమును గొర్రెపిల్ల వలె శిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తు నాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవెన. మా కొరకై మనిషి కుమారునిగా వచ్చి తన రక్తమును గొర్రెపిల్ల వలె శిలువపై అర్పించి ఆ రక్తములో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తు నాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణార్థ. యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయని ఆయన మహిమా